నమస్కారం అందరికీ. తెలుగు కథామృతం బై లక్ష్మి ఛానల్కు స్వాగతం. ఈరోజు ఒక చిన్న శీర్షిక. ఈరోజు ఒక మంచి గ్రామంలో జరిగిన ఆశ్చర్యకరమైన సంఘటన గురించి తెలుసుకుందాం. చివరి వరకు వినండి. క్లైమాక్స్ మిమ్మల్ని తప్పకుండా ఆశ్చర్యపరుస్తుంది. కథ దేవుడి అప్పు. ఒక గ్రామంలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు. ఎంత కష్టపడ్డా పంట సరిగ్గా పండేది కాదు. ఆయన ప్రతిరోజు ఆలయానికి వెళ్ళి దేవుడికి నమస్కారం చేసేవాడు. ఒకరోజు ఆలయంలో హుండీ పక్కన ఒక చిన్న కాగితం కనిపించింది. దానిపై ఇలా రాసి ఉంది: నాకు చాలా డబ్బు అవసరం ఉంది. ఎవరికైనా వీలైతే ఒక 5,000 అప్పుగా ఇవ్వండి, నేను తప్పకుండా తిరిగి ఇస్తాను అని. ఆ కాగితం పైన పేరు లేదు. రామయ్య దగ్గర కూడా అంత డబ్బు లేదు. అయినా తన భార్య దాచిన 5,000 తీసుకొని హుండీలో వేశాడు. దేవుడా, ఎవరికైతే అవసరమో వాళ్ళకి చేరేలా చూడు అని వెళ్ళిపోయాడు. 3 నెలలు గడిచాయి. ఒకరోజు రామయ్య పొలంలో ఒక బ్యాగ్ కనిపించింది. అందులో 50,000 ఉన్నాయి. పోలీసులకు చెప్పాలా లేక ఇంటికి తీసుకెళ్లాలా అని చాలా ఆలోచించాడు. చివరికి ఇది నాది కాదు, నాది కాని సొమ్ము నాకెందుకు అని చెప్పి పోలీస్ స్టేషన్లో అప్పగించాడు. 2 నెలలు గడిచినా యజమాని ఎవరూ రాలేదు. చట్ట ప్రకారం ఆ డబ్బు రామయ్యకే ఇచ్చేశారు. అయినా రామయ్య ఆశ్చర్యపోయాడు. అదే రోజు ఆలయ పూజారి అతన్ని పిలిచాడు. నువ్వు 3 నెలల క్రితం హుండీలో 5,000 వేశావు కదా? రామయ్య ఆశ్చర్యపోయాడు. ఇది మీకెలా తెలుసు అని. పూజారి నవ్వుతూ అన్నాడు, ఆ కాగితం నేనే పెట్టాను. గ్రామంలో ఎవరి హృదయంలో నిజమైన దయ ఉందో తెలుసుకోవాలని. చాలామంది చదివి వెళ్ళిపోయారు, కానీ నువ్వు మాత్రం ఎవరికో అని కూడా అడగకుండా సహాయం చేశావు. నువ్వు పోలీసులకు అప్పగించిన బ్యాగు, అది కూడా నా పరీక్షే. నీ నిజాయితీ, నీ దయ చూసి గ్రామంలోని కొంతమంది కలిసి నీకోసం 50,000 ఏర్పాటు చేశారు. ఆ డబ్బు నీకు బహుమతి కాదు, దేవుడు నీకు చెల్లించిన అప్పు. రామయ్య కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చాయి. ఆ రోజు అతనికి ఒక విషయం అర్థమైంది. మనిషి చేసిన మంచి ఎప్పుడు వృధా కాదు. దేవుడు ఆలస్యమైన సమైన సమయంలో 100 రెట్లు తిరిగిస్తాడు. దేవుడికి ఇచ్చినది ఎప్పుడు వృధా కాదు. అది ఒక్కరోజు ఆశీర్వాదంగా మన దగ్గరికి తిరిగి వస్తుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.